మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఆయుర్వేదిక్ డాక్టర్. హలో సార్, నమస్తే. నమస్తే సార్, బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ అనేది చూస్తున్నాం. సో అందరిలో చూస్తున్నాం కదా. సో ఎలా తగ్గించుకోవాలి అంటారు? బెల్లీ ఫ్యాట్ రాకుండా ఫుడ్ కూడా ఎలా మెయింటైన్ చేయాలి అంటారు? ఈ రోజుల్లో ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది. బెల్లీ ఫ్యాట్. సో చిన్న వయసు నుంచే బెల్లీ ఫ్యాట్ మొదలవుతుంది. అవును. ప్రాథమిక దశలో దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవమ్మా. అవును. సో క్రమక్రమంగా పెరిగే కొద్దీ వాళ్ళ ఆలోచన అంతా కేంద్రీకృతం కావడం మొదలైపోతుంది. సో దానివల్ల ఏమంటే లాంగ్ టర్మ్ లో షుగర్ రావచ్చు, తర్వాత వెయిట్ రావచ్చు, తర్వాత ఈ జాయింట్ పెయిన్స్ రావచ్చు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, తర్వాత సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. ఇలా వన్ ప్రాబ్లం అది అదర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఈ రోజుల్లో ఏమైతుందంటమ్మా, సో మనం చేసేటువంటి శారీరక శ్రమ తక్కువైపోయింది, మానసిక శ్రమ ఎక్కువైపోయింది, సెడెంటరీ లైఫ్, కూర్చొని జాబ్ చేయడం, కూర్చొని పిల్లల నుంచి పెద్దల వరకు కూర్చొని చేసేటువంటి వర్క్స్ ఎక్కువైపోయినాయి. అట్లే రెండోది ఏమంటే ఎక్సర్సైజెస్ లేవమ్మా. దీనికి తోడేమంటే తీసుకునేటువంటి ఫుడ్ కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ విపరీతం అయిపోయినాయి. టయానికి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సో అస్తవ్యస్తమైనటువంటి జీవన సరళి, అదేవిధంగా ఒకే చోట కూర్చొని సెడెంటరీ లైఫ్ జీవితము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ కు కారణభూతం అవుతున్నాయమ్మా. సో సర్వసాధారణంగా ఏమైతే జరుగుతుందంటమ్మా, ఈ యొక్క ఫ్యాట్ కూడా ఇలాంటి కారణాల వల్ల ఫస్ట్ బెల్లీ భాగంలో మొదలవుతుందమ్మా. జనరల్ గా 90% ఆఫ్ ది వాళ్ళల్లో బెల్లి పొట్ట భాగంలో మొదలై తర్వాత బాడీ అంతా వచ్చేస్తుంది సర్వసాధారణంగా. సో దీనికి సంబంధించి బెస్ట్ రెమెడీస్ మన ఆయుర్వేద వైద్య విధానాలు ఉన్నాయమ్మా. మన కొన్ని వీడియోస్ లో కూడా ఈ బెల్లీ ఫ్యాట్ గురించి, దాని కారణాల గురించి, అది ఎందుకు వస్తుంది, దానికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి కూడా మనం చెప్పుకోవడం జరిగిందమ్మా. ఈ వీడియోలో మరొక ఫార్ములాను కూడా చెప్తాం చూడమ్మా. సో ఈ ఫార్ములా అందరికీ తెలిసినటువంటి వస్తువులతో తయారు చేసుకోవచ్చు, అందరికీ అందుబాటులో ఉంటుంది, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, అట్లే దాని బెనిఫిట్స్ కూడా ఈజీ వస్తాయమ్మా. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. జస్ట్ 3. సో ఫస్ట్ వచ్చేసి కలబంద గుజ్జమ్మా. అలో అని చెప్పేసి తెలుసు, అలోవీరా అంటుంటారమ్మా. సో ఈ రోజుల్లో పల్లెల నుంచి సిటీస్ వరకు ప్రతి చోట ఈ కలబంద దొరుకుతుంది. సో కలబంద ఒక్కసారి అంత పట్టలాంటిది తెచ్చుకుంటే చాలా రోజులు వాడుకోవచ్చు. కొద్దిగా వాడుకుంటుంటే సరిపోతుంది. అదేం అంత త్వరగా కూడా స్పాయిల్ అవ్వదు. సో ఒక 10 grams అంటే 2 teaspoons, చిన్న స్పూన్ ఉంటుంది, 2 teaspoons ఆ కలబంద గుజ్జు. అంటే ఈ కలబందని మనం కట్ చేస్తే లోపలి భాగంలో గుజ్జు ఉంటుందమ్మా. ఆ గ్రీన్ ది కట్ చేసేస్తే లోపలి భాగంలో కండలాంటి గుజ్జు ఉంటుంది. ఆ జస్ట్ ఒక 2 teaspoons గుజ్జు బట్టలో పెట్టేసేసి పల్సటి బట్టలో కర్చీఫ్ లాగా చుట్టేసి 5 సార్లు నీళ్ళలో ముంచేసి విదిలించాలమ్మా. మీకు మళ్ళీ డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకు సార్ స్పెసిఫిక్ ఇది చెప్తున్నారని చెప్పేసి. అందులో చేదు ఉంటుందమ్మా. సో ఆ చేదు గుణం పోవాలంటే ఆ కలబంద గుజ్జుని నీళ్ళలో ముంచేసి ఇదిలి చేస్తే ఆ చేదు గుణం అంతా పోతుంది. సో అలాంటి కలబంద గుజ్జును ఒక జస్ట్ ఒక 10 ml అంటే 2 teaspoons తీసుకొని అందులో 1 గ్రాము పసుపు పొడి, 1 గ్రాము జీలకర్ర పొడి జస్ట్ అలా టచ్ చేసేస్తే అంటుకుంటుందమ్మా. ఆ కలబంద గుజ్జుకి మింగేసేయటమే రోజు ఒక్కసారి అమ్మా. మార్నింగ్ ఇఫ్ పాసిబుల్ ఎంటీ స్టమక్. సో ప్రాబ్లం ఎక్కువ ఉండేట్లయితే, మరీ సివియర్గా ఉండి మరీ ఇబ్బందిగా ఉండేట్లయితే 2 times అయినా వాడుకోవచ్చు, మార్నింగ్ ఈవినింగ్. ఒక 1 month అలా వాడుకొని తర్వాత రోజు మార్నింగ్ వాడుకుంటే సరిపోతుంది. ఇలా కంటిన్యూగా వాడుకోవడం వల్ల ఏంటంటే ఈ బెల్లీ భాగంలో సంచితమైనటువంటి ఫ్యాట్ అంతా క్రమక్రమంగా కరగడం మొదలైపోతుందమ్మా. సో గ్రాడ్యువల్ గా నేను చెప్పినట్లు ఈ యొక్క మెడిసిన్ వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు, కార్బోహైడ్రేట్స్ ఇలాంటి ఫుడ్స్ తగ్గించుకోవడము, కొంచెం చిన్న ఎక్సర్సైజ్ చేయడము, అదేవిధంగా ప్రోటీన్ ఫుడ్ పెంచుకోవడము, తర్వాత ఈ వెజిటబుల్స్ బాగా తీసుకోవడము, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటి బాగా తీసుకోవడం, ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఈ యొక్క వైద్య విధానాన్ని పాటిస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నామా. సో ఆధునికంగా కూడా దీని మీద మనం శాస్త్రీయం కూడా కొంత వివరం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందమ్మా. ఈ కలబందలో బ్రాడికైనేజ్ అని చెప్పేసి ఎంజైమ్ ఉంటుందమ్మా, బ్రాడికైనేజ్. సో ఇది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా ప్రూవ్ అయిందమ్మా. సో సర్వసాధారణంగా కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు అందులో ప్రక్రియలో భాగంగా ఇన్ఫ్లమేషన్
ప్రక్రియ జరుగుతూ ఉంటుంది, ప్రాసెస్. ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రాసెస్ జరిగేటప్పుడు వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. సో ఈ బ్రాడీకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఆ హానికారకమైనటువంటి పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటిని యొక్క శక్తిని నిర్వీర్యం చేసేస్తుంది, పని చేయకుండా. సో మన బాడీకి అట్లా హెల్ప్ చేస్తుందమ్మా. రెండవది యాంథ్రోక్వినోన్స్ అని చెప్పేసి ఉన్నాయి ఇందులో. యాంథ్రోక్వినోన్స్ గుణం ఏంటంటే ప్రేగుల చలనాన్ని పెంచేసేసి మోషన్ ఫ్రీగా అయ్యేట్టు చేస్తుందమ్మా. ఈ బెల్లీ ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళలో 100లో దాదాపు 90% మందిలో కూడా మేము గమనించింది మోషన్ ఫ్రీగా పోదు. దానివల్ల ప్రాబ్లం మరింత జటిలమయ్యేటువంటి పరిస్థితి. సో ఇది మోషన్ కూడా ఫ్రీగా ఎందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీలకర్రలో క్యుమినాల్డిహైడ్ అని చెప్పేసి రసాయనం ఉంది. ఈ క్యుమినాల్డిహైడ్ యొక్క రసాయనం ఏంటంటే బ్రెయిన్ లో లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుందమ్మా. ఈ లిప్టిన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆకలికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందో ఆకలి తగ్గిపోతుంది. చూడండి సైంటిఫిక్ ఎంత క్లియర్ కట్ ఉందో. ఎప్పుడైతే మనకు ఆకలి తగ్గిపోతుందో ఆహారం తీసుకోవడం తగ్గిస్తాం. ఆహారం తీసుకోవడం తగ్గించడంతో పాటు మంచి పోషకాహారం తీసుకోగలిగితే, ఇట్లా జంక్ ఫుడ్ లేకుండా తీసుకున్నంత వరకు మంచి పోషకాహారం తీసుకుంటే అది మనకి బాడీకి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ఫ్యాట్ కూడా మళ్ళీ అక్యుములేట్ కాకుండా ఉంటుంది. సో అంతేకాకుండా ఎపిజిన్, ల్యూటియోలిన్, అదే థైమోక్వినాన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఈ ఎపిజిన్, ల్యూటియోలిన్ ఇలాంటివన్నీ కూడా సెల్ డ్యామేజ్ని అరికడతాయమ్మా. అంటే ఇప్పుడు ఫ్యాట్ సెల్స్ అంతా డ్యామేజ్ అయిపోతుంటాయి. ఆ డ్యామేజ్ ని అరికట్టేటువంటి పరిస్థితి వీటి వల్ల జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ క్యుమినాల్డిహైడ్ ఈ యొక్క ఆకలిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అట్లే థైమోక్వినాన్ అని చెప్పేసి ఇంకొక రసాయన పదార్థం ఉన్నాం. ఇది మెటబాలిజంను వేగవంతం చేస్తుంది. సో ఎప్పుడైతే జీవక్రియ లేదా మెటబాలిజం వేగవంతం అయిపోతుందో ఆ బర్నింగ్ అంటే ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతున్నాం. అట్లే పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. ఈ కుర్కుమిన్ అనేటువంటి కెమికల్ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ మెటబాలిజ్ చేసేందుకు, అదేవిధంగా మెటబాలిజంను వేగవంతం చేసేందుకు ఉపయోగపడుతుందమ్మా. సో ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా వాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క ఫార్ములా మరింత శీఘ్రంగా వెంటనే సత్వరమే చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. సో అందరూ వాడుకోవచ్చు. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. అన్ని సైడ్ బెనిఫిట్స్, అన్ని సైడ్ బెనిఫిట్స్ అమ్మా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇలాంటి సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి వాటిని అన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు. అయితే జనరల్ గా సార్ స్ట్రెస్ వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ వస్తుంది అంటారా? చేస్తామా. స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అమ్మా. స్ట్రెస్ వల్ల కూడా బాడీలో కొన్ని మెటబాలిక్ చేంజెస్ జరిగేసేసి దాని వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ జరుగుతుంటుందమ్మా. ఈ రోజుల్లో స్ట్రెస్ మానసిక ఒత్తిడి కూడా ప్రధానమైన కారణం ఉంటుందమ్మా. ఇది కూడా వన్ ఆఫ్ ద కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ బెల్లీ ఫ్యాట్స్.